హాస్టల్లో వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. పండగ రోజే ప్రాణాలు తీసుకుంది ఆ యువతి. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరుకు చెందినటువంటి గీతాంజలి మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పండగకు ఊరెళ్ళి తిరిగి దసరా రోజే హాస్టల్కి వచ్చింది ఆ యువతి. హాస్టల్ గదిలో ఎవరూ లేరని ఆ సమయంలో గీతాంజలి బలవన్మరణానికి పాల్పడింది. అయితే కారణం ఏంటి, ఎందుకు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారమా, లేదంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటూ పోలీసుల విచారణ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అటు కాలేజీలోనూ ఇటు ఆ యువతి కుటుంబ సభ్యుల్లోనూ తీవ్రమైనటువంటి శోకం నెలకొంది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సైతం అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతి ప్రాణాలు ఎందుకు పోయాయో తెలుసుకోవాలి, న్యాయం జరగాలి అంటూ. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాజ్ ఉన్నారు మా ప్రతినిధి. గయాజ్, నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్న బన్నెల గీతాంజలి అనే ఫస్ట్ ఇయర్ మెడికో విద్యార్థి ఈరోజు బలమరణానికి పాల్పడడం జరిగింది. ప్రస్తుతం ఆమె హాస్టల్లోనే 3వ అంతస్తులో ఆమె ఉంటున్న గదిలోనే ఫ్యాన్కి ఉరివేసుకొని బలమరణానికి పాల్పడడం జరిగింది. అయితే ఈరోజు ఉదయమే ఈ ఘటన జరిగినట్లు తోటి విద్యార్థులు చెప్తున్నారు. వెంటనే పోలీసులకు చెప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం పరిశీలిస్తున్నారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఏంటి అనే విషయం కూడా పూర్తిగా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లా నంద్యాల, అదేవిధంగా సంత జూటూరు అంటే బండి ఆత్మకూరు మండలము సంత జూటూరు గ్రామానికి చెందిన గీతాంజలి ఆమె ఈ సంవత్సరమే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చేరడం జరిగింది. ఆమె నిన్న దసరా సెలవులు వెళ్ళి ఉండి నిన్న సాయంత్రమే హాస్టల్కి రావడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం ఆమెకు ఎనాటమీ ప్రాక్టికల్స్ ఉంది. అయితే ఆ గదిలో ఉండే తోటి విద్యార్థులు మొత్తము ఎనాటమీ ప్రాక్టికల్స్కి వెళ్ళారు. అయితే ఆమె మాత్రము గదిలోని ఉండి తోటి విద్యార్థులకు వెనక వస్తున్నానని చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళంతా వెళ్ళిపోయారు. అయితే ఆమె గదిలోని ఉండి ఫ్యానుకు ఉరివేసుకుని బలమరణానికి పాల్పడడం జరిగింది. అయితే ఈ ఘటన తెలిసిన వెంటనే హాస్టల్ వార్డును, అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు కర్నూలు నుంచి బయలుదేరారు. అయితే ఇవాళ వచ్చేటప్పటికి సాయంత్రం పట్టే అవకాశం అయితే పోలీసులు మాత్రము ఘటనా స్థలంలో ఏదైనా లెటర్ రాసిందా, ఎందువల్ల ఆత్మహత్య చేసుకునిందా అనే తదితర విషయాలను కూడా ఆరాధిస్తున్నారు.